నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు అత్యవసర సేవలకు ఉపయోగపడని అంబులెన్స్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్న రోగులు జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయంలో ఘనంగా విజయదశమి వేడుకలు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ దసరా ఉత్సవాలలో గంజాయి సేవించి గందరగోళం సృష్టించిన యువకులు ఇంత జరుగుతున్నా వారించే ప్రయత్నం చేయక ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసులు శివాలయ బావిలో తేలిన ఇద్దరు పిల్లలు అదృశ్యమైన తండ్రి శ్రీనివాస్ రెడ్డి నందివాడ గ్రామంలో ఓ కుటుంబంలో విషాదాన్ని నింపిన దసరా పండుగ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సరైన అంబులెన్స్ అందుబాటులో లేక రోగులు గర్భిణీలు అనేక రకాలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపు గత 20 రోజుల నుండి షెడ్డుకే అంబులెన్స్ పరిమితమయ్యింది. ఆసుపత్రిలో అంబులెన్స్ పనిచేయడం లేదని ఆసుపత్రి యాజమాన్యానికి తెలిసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనారోగ్యంతో వైద్యం కోసం వచ్చే ప్రజలు వైద్యుల పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సేవలు అందించే సమయంలో విసుక్కుంటున్నారని, కొంతమంది వైద్యులు అందుబాటులో ఉండడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మూలన పడ్డ అంబులెన్స్ను అందుబాటులోకి తెచ్చే విధంగా జిల్లా కలెక్టర్ చొరవ చూపాలని ఆసుపత్రికి వచ్చే ప్రజానీకం కోరుతున్నారు. హనుమకొండ అదాలత్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన లుమినిస్ హాస్పిటల్ను వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు సేవ చేయడం దేవుడిచ్చిన అదృష్టమని, అది కేవలం డాక్టర్స్కు మాత్రమే సాధ్యపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. డాక్టర్ సంధ్యారాణి కరుణాకర్ రెడ్డి ఇప్పటికే ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. డాక్టర్ సంధ్యారాణి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అందుబాటుగా ఉండే విధంగా మా లుమినిస్ హాస్పిటల్ సేవలు అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఎస్ శాంతకుమారి, సంధ్యారాణి కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మార్తినేని ధర్మారావు, కుందూరి రిత్విక, వెంకట కృష్ణారెడ్డి, లక్ష్మీ నరసింహారెడ్డి పాల్గొన్నారు. సార్
సార్ కొంచెం ముందుకు రండి. కనక సార్ కొంచెం ముందుకు రండి. ఈరోజు ఈ దసరా పండుగ శుభదినం లుమ్నిస్ హాస్పిటల్ అనే హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. డాక్టర్ సంధ్యారాణి ఇంతకుముందు మన నగరంలో లక్ష్మీ హాస్పిటల్ దాదాపు 50,000 డెలివరీ చేయడం జరిగింది. మంచి అత్యాధునిక పరికరాలతో ఇంకా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని చెప్పేసి ఇది ఒక లుమ్నిస్ హాస్పిటల్ మనం స్థాపించడం జరిగింది. ఇది అందరూ కూడా పబ్లిక్ మన అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని మరి ఒకసారి నేను అందరికీ ప్రత్యేకత అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీతోనే మనం థియేటర్స్ కానీ తర్వాత టెక్నాలజీ పరంగా నార్మల్ డెలివరీ ఇప్పుడు వాటర్ బర్త్ అనేది ఉంటుంది. అది నార్మల్ డెలివరీకి సంబంధించిన ప్రక్రియ అన్నట్టు. అంటే నీళ్ళలో మనకు జర్మనీ కూడా ఉన్నది. అది ఇటువంటి అత్యాధునిక పరికరాలు థియేటరే కాకుండా మనకు ఐసీయూ కానీ అన్ని విధాల సౌకర్యాలతో 24 గంటల సేవలు సద్వినియోగపరచుకోవాలని నా పేరు పున్నాకర్ రెడ్డి, డాక్టర్ సంధ్యారాణి. ఈరోజు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను డాక్టర్ సంధ్యారాణి, గైనకాలజిస్ట్. లాస్ట్ 35 years నేను ఈ వరంగల్లో హన్మకొండ ఏరియాస్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇలాంటి హైరిస్క్ కేసెస్ ఈరోజు లుమ్నిస్ హాస్పిటల్ అనేది ఒక బ్రాంచ్ దక్షిణ బ్రాంచ్ దీంట్లో ఏంటంటే ప్రత్యేకతలు ఏంటంటే లాస్ట్ 35 years నుంచి నేను ప్రాక్టీస్ చేస్తుంటే చాలా మంది హైరిస్క్ ప్రెగ్నెన్సీ మనకి అనేక మెడికల్ డిజార్డర్స్ ప్రాబ్లమ్స్తో ఉండి వాళ్ళకి స్పెషలైజ్డ్ ఐసీయూ కానీ ఆబ్స్టెట్రిక్ ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ నార్మల్ డెలివరీస్ వాళ్ళకి వాటర్ బర్త్ డెలివరీస్ అడ్వాన్స్ ఆపరేషన్ థియేటర్స్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జరీస్ ద్వారా వరంగల్ జిల్లాలో సేవలు అందించాలి. మహబూబాబాద్ జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఉత్సవాలలో భాగంగా దుర్గమ్మ అమ్మవారి పటానికి ఆయుధ కర్మాగారంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి చెట్టుకు పోలీసులు వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీసులకు ప్రజలు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖలోని ప్రతి అధికారి ప్రజారక్షణలో ముందుంటూ పోలీస్ శాఖ గౌరవం మరింత పెరిగేలా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఆర్ఐలు, సిఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. సకల సర్వకార్యాన్ని దిగ్విజయ ప్రాప్తికర సిద్ధ్యర్థం పలకండి. మమ భూగండ, జలగండ, వాయుగండ, వాహనగండ, ఆరోగ్యగండ, సకల గండ నివారణ సిద్ధ్యర్థం శ్రీ మాతా దుర్గాంబిక మహంకాళి దేవత సంపూర్ణ అనుగ్రహ ఫల సిద్ధ్యర్థం విజయదశమి సందర్భేన శ్రీ ఆయుధ దేవత పూజ దుర్గా దేవత పూజ మహం కరిష్యే. వచ్చే దండం పెట్టుకుని అన్ని విధాల ఆ దుర్గాదేవి అనుగ్రహం మనకు కలగాలని అమ్మవారిని వేడుకొని అక్షతలు కలశం దగ్గర వేయండి. పూజాఖ్యం గర్వనే కరిష్యే తదంగాః శ్రీ దుర్గాపరదేవతాయ నమో నమః. ఓం జాతవేదసే సునమామసో మమదాతేతో నిదహాతి వేదః సనఃపరిచతు దుర్గాని విశ్వానామే వసంతం దురిదాచగ్నిః త్వామగ్నివర్ణాం తపసా జ్వలంతి వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సతరసతరసే నమః. అగ్నే త్వం వారయానభ్యో అస్మాన్ స్వస్తి దుర్గాని విశ్వా పూర్వరువి బహుళానవరువి భవాతోగాయ సంజాయ సంయోః విశ్వాని నో దుర్గా జాతవేదస్సందం ననామ దుర్గాధిపతిషి అగ్నే త్వం మనసా దురానోస్మాకం మోజ్జమిదాదనూనాం రుదరాజుగం సహమానముగ్రభద్రుగం కుమే పరమాత్సదస్సాదో సనఃపరిదుర్గాని విశ్వానామే వసిందుం దురితాగ్నిః త్వామగ్నివర్ణాం తపసా జ్వలంతి వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుదర్శితరసే నమః. ఓం కాచ్ఛాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. శ్రీ దుర్గాపరదేవతాయ నమో నమః. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఓం శ్రీ నవదుర్గాదేవతాయ నమో నమః. నవదుర్గాదేవతామావాహయామి స్థాపయామి. కలశం దగ్గర అక్షతలు వేయండి.
ఓం అహం రుద్రే విర్వస్ समर्पयामि ओम नापो इष्टामयो भवता ऊर्ध्वे ददात नाम हेरणाय जक्षते यो वस्य तमोर्धातस्य भाजे देनः उषदे विरमातरा तस्मारङ्गमावो शिक्षयाय वदा आपो जनयताचनः पस्पु इमे गन्धा सुगन्धायिने अक्षरा सन्ताक्षरा इमानि पुष्पाणि सुपुष्पाणि सकल आराधने स्वच्छता. Thank you all officers for making this wonderful arrangement. సో ఈరోజు ఈ దసరా పండుగ సందర్భంగా మీ అందరికీ మీ కుటుంబ సభ్యులకి ఈ దసరా పండుగ శుభాకాంక్షలు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో 68వ ధర్మచక్ర పరివర్తనను గోపాల్ నగర్ కాలనీ వాసులు ఘనంగా జరుపుకున్నారు. సిరి శాంతి బుద్ధ విహార్లో పంచరంగి జెండాను ఎగురవేసి శోభాయాత్రను ప్రారంభించారు. గోపాల్ నగర్లోని కాలనీ వాసులు, యువకులు, మహిళలు అంబేద్కర్ పాటలతో నృత్యాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, మహిళలు, చిన్నపిల్లలు కలిసి భారీ ఎత్తున పాల్గొన్నారు. చెడుపై మంచి విజయం సాధించిన రోజుగా రావణాసుర వధతో దేశానికి వెలుగులు పంచిన విజయదశమి వేడుకలను రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో చిన్న పెద్ద తేడా లేకుండా జమ్మి చెట్టుకు పూజలు చేసి అలైబలై తీసుకున్నారు. సాయంత్రం పట్టణ ప్రజలు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సింగరేణి రామగుండం కార్పొరేషన్
సంయుక్తంగా ఏర్పాటు చేసిన దసరా సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. జబర్దస్త్ టీం ఇచ్చిన ఎంటర్టైన్మెంట్తో పాటు కళాకారుల ఆటపాటలు అలరించాయి. బాణసంచా పేలుల మధ్య ప్రజలు రావణాసుర వధ కన్నుల పండుగగా జరుపుకున్నారు. వారు బోనాల నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఎస్సీ కమిషన్ సభ్యులు గడ్డపల్లి రామచంద్ర గారికి, రామగుండం నగరపాలక సంస్థ పక్ష శ్రీమతి గారైనటువంటి బలరాం గారి శ్రీమతి గారైనటువంటి శారదా బలరాం గారికి వేదిక పరంగా స్వాగతం. దసరా అనగానే జమ్మి ఆకును బంగారంగా భావించి పెద్దలకు అందించి విజయదశమి ఇవాళ చెడుపై మంచి జరిగిన రోజు అక్కడ నిలబడ్డ రావణాసురుణ్ణి ఇవాళ దహనం చేస్తా ఉన్నాం. 10 నెలల క్రితమే మీరందరూ రావణ దహనం చేస్తారు. ఇవాళ మీ ప్రభుత్వం వచ్చింది, ప్రజా ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు తెచ్చుకున్నారు. శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఈ పెద్దపల్లి జిల్లాను స్మార్ట్ జిల్లాగా చేస్తాం. త్వరలోనే రామగుండం ఆ రోజు వెంకటస్వామి గారు, శ్రీధర్ బాబు గారు, రాజశేఖర రెడ్డి గారితో ఈ నగరాన్ని కార్పొరేషన్ గా చేస్తే ఈ నగరాన్ని పెద్ద నగరంగా చేయడానికి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు ఇలా రుణాగా మార్చే కార్యక్రమానికి 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇలా మాటిస్తున్నా. ఈ రాష్ట్రంలో ఒక పెద్ద నగరంగా, కరీంనగర్ లాంటి బి కేటగిరీ నగరంగా ఈ నగరాన్ని మారుస్తామని చెప్పి ఇలా సభాపూర్వకంగా మీకు మాటిస్తా ఉన్నాం. ఇలా మొదటిసారిగా ఇలా హిందువులకు సంబంధించింది కానీ, ముస్లింలకు సంబంధించింది కానీ, క్రిస్టియన్లకు సంబంధించిన కానీ ఏ పండుగ అయినా ఘనంగా చేసినాం. సమ్మక్క సారక్క ఎవరు ఊహించినంతగా చేసినాం. లక్షలాది మంది అక్కడ మెచ్చుకొని అభినందించి ఆశీర్వదించి వెళ్ళారు. శ్రీరాముని కళ్యాణం బ్రహ్మాండంగా చేసినాం. రంజాన్ పండుగ బ్రహ్మాండంగా చేసినాం. మరి బక్రీద్ పండుగ బ్రహ్మాండంగా చేసినాం. ఇలా క్రిస్మస్ పండుగ బ్రహ్మాండంగా చేసినాం. వినాయకుల పండుగ. మిత్రులారా, ఒకటి మన గత నెలలో గౌరవ బట్టి విక్రమార్క సార్, శ్రీధర్బాబు సార్ వచ్చి ఈ ఏరియాలో మేడిపల్లి వచ్చి బంద్ అయింది, దానివల్ల ఉద్యోగం కోల్పోయిందంటే 500 మెగావాట్ ప్లాంట్ హైడ్రో ప్లాంట్ పెట్టడానికి మన ఎమ్మెల్యే గారు బట్టి సార్ని పైన అందరిని ఒప్పించి మనకు స్టేట్మెంట్ చేయడం జరిగింది. 500 మెగావాట్ బంద్ అయిన మేడిపల్లిలో రాబోతున్నది. దానికి మనందరికీ అభినందనలు. ఇది కాకుండా రామగుండం పవర్ ప్లాంట్ ఒకప్పుడు ఉండేది, అది బంద్ అవుతుందంటే గత సంవత్సరం కాలం నుంచి 9 నెలల నుంచి కృషి చేసి మినిస్టర్ గారు చెప్పాము, ఎప్పుడు ఎమ్మెల్యే గారు కలిసినా 2 పనులు, నాకు పవర్ ప్లాంట్ కావాలి, హైడ్రో పవర్ ప్లాంట్ కావాలి అని బట్టి సార్ స్టేట్మెంట్. ఊరంతా దసరా ఉత్సవాలను సంతోషంగా జరుపుకుంటే కొంతమంది యువకులు గంజాయి సేవించి గందరగోళం సృష్టించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సింగరేణి సంస్థ, రామగుండం కార్పొరేషన్ కలిసి ఏర్పాటు చేసిన దసరా ఉత్సవాల్లో యువకులు ముష్టి యుద్ధాలతో హల్చల్ చేశారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఉత్సవాలు ఒకవైపు, యువకుల స్ట్రీట్ ఫైట్తో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఇంత జరుగుతున్న పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేయకపోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రజా రక్షణకి రక్షణ భటులు ఉన్నారని ఊదరగొట్టుకునే పోలీసులు కండ్ల ముందు పైశాచికంగా వ్యవహరించిన యువకులను వదిలిపెట్టడం ఏంటని ప్రజలు వాపోతున్నారు.
కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో దసరా పండుగ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. నందివాడ గ్రామానికి చెందిన చిట్టపు శ్రీనివాసరెడ్డి పండుగ రోజు పిల్లలు విఘ్నేష్, అనిరుద్ధులతో కలిసి పాలపిట్టను చూడడానికి వెళ్లారు. పిల్లలతో కలిసి బయటకు వెళ్లిన తండ్రి ఎంతకు ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికిన ఫలితం లేకుండా పోయింది. మరుసటి రోజు ఇద్దరు చిన్నారుల మృతదేహాలు గ్రామంలోని ఓ బావిలో తేలాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి మృతదేహాలను బయటకు తీయించారు పోలీసులు. తండ్రి చిత్తపు శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫోను, చెప్పులు బావి గట్టున వదిలి శ్రీనివాసరెడ్డి అదృశ్యమయ్యాడు. తాడ్వాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటు బాగా అంచున్నది నువ్వుకురి రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్కు చెందిన ముగ్గురు యువకులు దసరా పండుగ రోజు మద్యం మత్తులో పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు వద్దకు వెళ్లారు. చెరువు కట్ట నుండి పెద్దమ్మ గుడి వరకు ఈత కొట్టుకుంటూ ముందుకు ఎవరు వెళ్తారో అని పందెం కాసుకున్నారు. ఈత కొట్టుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్లగానే వారిలో సుమంత్ అనే యువకుడు శ్వాస ఆడక నీటిలో కొట్టుమిట్టాడుతూ మధ్యలో రాళ్లపై నిలబడి కాపాడాలని అర్తనాదాలు చేశాడు. గమనించిన చుట్టుపక్కల యువకులు ఆ యువకుని కాపాడే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. కానిస్టేబుల్ కుమార్ ట్యూబ్ సహాయంతో చెరువులోకి వెళ్లి ఆ యువకుడిని కాపాడి అతని తల్లిదండ్రులకు అప్పగించి కౌన్సిలింగ్ నిర్వహించారు. అరే నాని అని గుంజతానికి వేరు రైతారు స్టాండ్గా లేడా తమ్ముడు మళ్ళీ దానికి ఎట్లా తెలుసా మనీ దానికి ఇట్లా ఉండాలి ఆ కట్టే కట్టలు పర్వాలేదు. నడుచుకుంటావు మెల్ల మెల్ల శాతం అవుతలేదు కానీ మీ దాకా ఎక్కుతాను మన్ను తమ్ముడు కూర్చో అనేది
ఎందుకు లోపలికి ఎందుకైనా చెట్లకి ఎందుకైనా అబ్బా? హలో, ఎందుకైనా చెట్లకి ఏమైంది? ప్రాబ్లం ఏమన్నా మరి? రాలేదు పోయినాక బయటకు ఓ మెల్ల కుమారన్న కొత్తాయి. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో స్ట్రాంగ్ రూమ్ వద్ద విధులు నిర్వహిస్తున్న ARHC 1785 నెంబరు 1990 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ గుడిబోయిన శ్రీనివాస్ గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ హుటాహుటిన కలెక్టరేట్కు వచ్చి మృతదేహాన్ని సందర్శించారు. ఈయన ఆత్మహత్యకు పూర్తి కారణాలు భార్యాభర్తల గొడవలేనని ఎస్పీ వెల్లడించారు. అనంతరం శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అత్యవసర సేవలకు ఉపయోగపడని అంబులెన్స్, ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్న రోగులు. జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయంలో ఘనంగా విజయదశమి వేడుకలు, కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. దసరా ఉత్సవాలలో గంజాయి సేవించి గందరగోళం సృష్టించిన యువకులు. ఇంత జరుగుతున్నా వారించే ప్రయత్నం చేయక ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసులు. శివాలయం బావిలో తేలిన 2 పిల్లలు. అదృశ్యమైన తండ్రి శ్రీనివాస్ రెడ్డి. నందివాడ గ్రామంలో ఓ కుటుంబంలో విషాదాన్ని నింపిన దసరా పండుగ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.